అబ్బా రామ్మా. మనం బయలుదేరా. త్వరగా సర్దండి. ఓ, ఇలాంటిది ఒకటి నడుస్తుందా? చూస్తాను. వెళ్దామా రాజా? వెళ్దాం. నువ్వు బంగారు తండ్రి. పద పద. సరే పద. ఏ రా రా రా, కూర్చో కూర్చో కూర్చో. లేదు బామ్మ, నేను కాలేజ్కి పోవాలి, టైం అవుతుంది. ఇప్పటికే 10 గంటలయింది. ఇప్పుడు నువ్వు కాలేజీకి వెళ్తావా? కాలేజీ అని చెప్పే కదా ఇక్కడికి వచ్చావు. తెలుస్తోంది తెలుస్తోంది. వచ్చి కూర్చో. రా రా, వచ్చి కూర్చో. ఏమైనా తింటావా? వద్దు, పర్వాలేదు. ఉండు, వస్తాను. ఇదిగో, తీసుకో. టీ లేదా? టీ పశువుల రక్తమని రాజా అంటుంటాడు. అందుకనే వాడికి టీ తాగే అలవాటే లేదు. ఆయన ఒక్కడు ఇలా ఉన్నంత మాత్రాన ఏదీ మారదు అని చెప్తున్నావా? దాని గురించి వాడికే దిగుల్లేదు. వాడి వరకు వాడు సరిగ్గా ఉండాలనుకుంటాడు. రాజా పోరాటం చేస్తాడని మాటకి మాత్రం చెప్పడం లేదమ్మా. వాడి జీవితమే పోరాటం. మీ నాన్న మల్లికార్జున్ ఎలా ఉన్నాడు? నువ్వు ఆ ఇంట్లో పనిచేసేదానివి కాదు, ఆయన సొంత కూతురివి అని నాకు బాగా తెలుసు. ఎందుకమ్మా అబద్ధం చెప్పావు? ఆయనకి జమీందారులు అంటేనే పడదు. నేనొక జమీందారు కూతురునని తెలిస్తే నన్ను తిరిగి కూడా చూడరు కదా, అందుకే. సరే, ఈ విషయం ఎన్నాళ్ళు దాచాలనుకుంటున్నావు? తెలీదు బామ్మ. ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా. కానీ ఆలోపే నన్ను ఆయన పూర్తిగా స్వీకరిస్తే అబద్ధం పెద్ద ఇబ్బందిగా తెలీదు కదా. అది నిజమే. ప్రేమ అబద్ధాన్ని కూడా సులభంగా మరిపిస్తుంది. అందులో ఈ నవ్వు, కల్లాకపటం తెలియని నీ నవ్వుంటే తనని ఇట్టే కట్టి పడేస్తుంది. ఏంటి, మీ ఇద్దరు మాత్రమేనా? లేదు, ఇక్కడ ఇంకెవరైనా ఉంటారా? రాజా వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడుంటారు? చిన్న వయసులోనే తల్లి తండ్రికి దూరం అయ్యాడు. నా దగ్గరే పెరిగాడు. అమ్మా ప్రేమ లేకుండా పెరిగినవాడు ఎలా ఉంటాడు? అడవి ఏనుగులాగా. వాణ్ణి ఎవ్వరూ కట్టుదిట్టం చేయలేరు. అంత కోపంగా ఉంటాడు. కానీ న్యాయమైన విషయంలో మాత్రమే కోపం వస్తుంది. చాలా ఓపిగ్గా ఉంటాడు. ఎవరిని ఎక్కడ నిలదీయాలి, ఎవరి దగ్గర ప్రేమతో ఉండాలని వాడికంటూ కొన్ని లెక్కలుంటాయి. బాధపడేవాళ్ల దగ్గర, అమ్మాయిల దగ్గర చాలా ప్రేమగా ఉంటాడు. రాజా మీద నువ్వు చాలా ప్రేమ పెట్టుకున్నావని నాకు తెలుసు. కానీ వాడికి అబద్ధం చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చదు. తొందరలోనే వాడికి నువ్వు నిజం చెప్పేసేయి. వెంటనే చెప్పాలా? చెప్పేయాలమ్మా. ఒక విషయం మీద ఆశ పడుతున్నావంటే ధైర్యం ఉండాలి. దాన్ని సాధించుకునే పట్టుదలుండాలి.
ఊరికే ఆశ పడితే మాత్రం సరిపోతుందా? సరే, నువ్వు వాణ్ణి చేసుకుంటానంటే నీ అంతస్తంతా వదిలేసి రావాల్సుంటుందే. ఊరూరా మాతో పాటు తిరగాలి. ఇదిగో ఈ చిన్న గుడారాల్లో ఉండాలి. పెద్ద బంగళాలు మాకు లేవు. కానీ మనం చేసే పని ఈ సమాజంలో ఎంతో మందికి ఉపయోగపడుతుందమ్మా. ఇదంతా నీ వల్ల అవుతుందమ్మా? హ్మ్, అవుతుంది. మ్మ్. ఆ, ప్రేమించేటప్పుడు ఇదేది కష్టం అనిపించదు. కలిసి బ్రతికేటప్పుడే అయ్యయ్యో తొందరపడొచ్చేశాను అని అనిపిస్తూ ఉంటుంది. నాకు అనిపించదు. ఆయన్ని నేనిష్టపడిందే ఈ నాటకాలు చూసి కదా. మ్మ్. ఆయన ఈ నాటకాల ద్వారా మంచిదే కదా చెప్తున్నారు. నేను కూడా ఓ మాదిరిగానే పాడతాను. చిన్న వయసులో భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. ఏదో రకంగా మీకు ఉపయోగపడతాను కదా. మ్మ్. అంటే మల్లికార్జున కూతురు ఒక నిర్ణయంతోనే వచ్చింది. ఉండు, వస్తాను. మ్మ్. మ్మ్. తిరుగు. మ్మ్. 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 చందమామ, రాజుకి నువ్వు భార్యగా వస్తే వాడు జీవితం చాలా బాగుంటుంది. వాడికి ఆత్మస్థైర్యం, నమ్మకం ఇంకా పెరుగుతుంది. నా తర్వాత నాలాంటి తోడు వాడికి ఒకటి ఉండాలి అనుకున్నాను. నువ్వొచ్చావు. అందరూ వచ్చేసినట్టేనా? ఆ? సంతకం పెట్టండి. ఓ, వేలిముద్ర గల్ల మీరు. సరే సరే, వేలిముద్ర వేసి బయలుదేరండి. అయ్యా, ఇందులో ఏం రాసిందయ్యా? ఏమీ రాయలేదు, తెల్ల కాగితం. నేను అందులో ఏమైనా రాసుకుంటాను. మాట్లాడకుండా వేలిముద్ర అయ్యి. ఎందుకయ్యా? అలా ఎందుకా? ఏంట్రా ఎదురు అడుగుతున్నారు? అంతగా తలకెక్కేసిందా? డబ్బులు తీసుకున్నారు కదా అమ్మాయికి పెళ్లి చేయాలని. కట్టలు కట్టలు తీసుకున్నావే. నీ కూతురికి శ్రీమంతమే అయిపోయింది. అప్పు తిరిగి కట్టావా? ఉహుం. ఏ, నువ్వు మీ అమ్మకు ఆరోగ్యం బాలేదని ఆ డబ్బులు తీసుకున్నావు కదా. ఇప్పుడు మీ అమ్మ ఆరోగ్యం బాగుంది కదా. 10 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు నేను డబ్బులు ఇవ్వకపోయి ఉంటే ఈ పాటికి పాతి పెట్టిన చోట చెట్టు వచ్చేసి ఉండేది. అప్పు తీర్చే సత్తా లేదు, వేలిముద్రలు మాత్రం వేయరంట. ఏయ్, వెయ్యిరా.